అమ్మా! అసలు నిద్ర ఇట్లా ముంచుకొస్తుంది. అయినా గూడా తప్పదు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. డైరెక్ట్ ఫ్లైట్ దొరుకుతుందని జెప్పేసి ఈ ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ బుక్ చేశాను. ఎక్కడ దొరికావురా స్వామి నువ్వు? చూసారా ఎన్ని విధాలుగా నాకు నేనే మోటివేషన్ చేసుకున్నాను. ఈ రోజు మా హస్బెండ్ కి పిడి పెడతాను. నేను ఏదో ఒకటి షాపింగ్ చేస్తా. పదండి. ఫైనల్ గా 2 రూపీస్ కి లాంచ్ యాక్సెస్ నేను ఫస్ట్ టైం ట్రై చేస్తాను ఎయిర్పోర్ట్ లో. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. అమ్మా! అసలు నిద్ర ఇట్లా ముంచుకొస్తుంది. అయినా కూడా తప్పదు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఎందుకంటే మార్నింగ్ వెళ్ళాలా, పట్టుకోవాలా ఫ్లైట్. నేను ఎవ్రీ టైమ్ అంటే లైక్ బేసికల్ గా నేను ఎప్పుడు లేటే. ఐ డోంట్ నో, అది నా బ్లడ్ లోనే ఉందేమో తెలియదు కానీ చిన్నప్పుడు స్కూల్ నుంచి ఇప్పుడు దాకా నేను ఎప్పుడు లేటే. అఫ్ కోర్స్ షూటింగ్స్ కి మాత్రం నేను ఎప్పుడు లేట్లేను. అంటే ప్రొఫెషనలిజం గా చూసుకుంటే ఐమ్ లైక్ ఆన్ టైమ్. బట్ ఇలా ట్రావెలింగ్ కానివ్వండి, లేకపోతే ఏదైనా ట్రిప్ కానివ్వండి, ఎక్కడైనా వెళ్ళాలంటే లైక్ అబ్బా అది ఇంకా అంతే, ఇంకేం చేయలేము. అలాంటిది ఈ రోజు లైక్ కిషోర్ తో ట్రావెల్ చేస్తా కాబట్టి నన్ను పొద్దున ఒకసారి టైం చూడండి ఎంత అవుతుందో. దీనికి 1 గంట ముందు నన్ను లేపాడు. యాక్చువల్లీ ఇప్పుడు ఈ టైం కాదు, బట్ దీనికి వెనకేసుకోండి అంత ఎర్లీగా. మార్నింగ్ 7:40కి ఐ మీన్ లైక్ 7 o'clock కి ఫ్లైట్ అయితే నన్ను ఇంత ఎర్లీగా లేపాడు. అంటే జనరల్ గా మనం 2 hours ముందు ఉంటే బెటర్. బికాస్ ఎవ్రీ టైం నేను లేట్ వెళ్ళా కాబట్టి అదొక భయం ఉంది కాబట్టి ఒక 2 hours ముందు ఎయిర్పోర్ట్ లో ఉంటే బెటర్ అని చెప్పేసి ఆ ఉద్దేశంతో మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము. ప్రస్తుతానికైతే నేను ఒక ఎయిర్పోర్ట్ లుక్ ఇద్దామని చెప్పేసి రెడీ అవుతున్నాను. ఓపిక లేకపోయినా నిద్ర వచ్చినా లైక్ ఎంత టైర్డ్ ఉన్నా గానీ ఫర్ అన్ యాక్టర్ వీ హ్యావ్ టు గెట్ రెడీ. యాక్చువల్ గా అయితే నైట్ 11:50కి వెళ్ళాలండి. సో మా మహానుభావుడు మా హస్బెండ్ గారు ఏం చేశారంటే, నేనేదో మీటింగ్ లో ఉన్నప్పుడు ట్రావెల్ అతనితో మాట్లాడి డైరెక్ట్ ఫ్లైట్ దొరుకుతుందని చెప్పేసి ఈ ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ బుక్ చేశారు. ఎక్కడ దొరికావురా స్వామి నువ్వు? నాకు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్స్ అంటే మహా చెడ్డ చిరాకు. ఎందుకంటే ఇదే ప్రాబ్లము. ఒకసారి టైం చూడండి ఎంత అవుతుందో. దీనికి నేను 1.5 గంటల ముందు లేచాను అంటే ఎంత అవుతుందో చూడండి. ఇంకా నేను మీ ఊహకే వదిలేస్తున్నాను అనమాట ఎంత ఎంత ఎర్లీగా లేచాను ఏంటి అని చెప్పేసి. లిటరల్ గా నన్ను వదిలేస్తే తెలుసా ఇట్లా నిద్ర వచ్చేస్తుంది. సర్లే వెళ్ళే దారిలోనో లేకపోతే ట్రావెలింగ్ టైంలో ఫ్లైట్ ఎక్కగానే ఇట్లా పండుకుందామని ఫిక్స్ అయిపోయా మెంటల్ గా. నాకు నేనే ఓకే ఇట్లా అవుతుంది. మన నిద్రకి ఎంతో మంది దుష్ట శక్తులు మనల్ని అడ్డుకుంటారు. బట్ స్టిల్ మన అంతఃకరణ శుద్ధితో మనం బయలుదేరాలి. బికాస్ మనకి ఈ ట్రిప్ చాలా ఇంపార్టెంట్ అన్న నాకు నేనే చూసారా ఎన్ని విధాలుగా నాకు నేనే మోటివేషన్ చేసుకున్నాను. బేసిక్ గా అలా చేశాను. ఇప్పుడు రెడీ అవుతున్నాను. మీరు అనుకోవచ్చు ఎందుకు ఇంత ఘనం రెడీ అవుతున్నాను. బేసిక్ గా నాకు ఎయిర్పోర్ట్ కి వెళ్తున్నా లేకపోతే ట్రిప్ కి వెళ్తున్నా కూడా నాకు కొంచెం రెడీ అవ్వాలంటే నాకు కొంచెం చాలా ఇష్టం అనమాట. సో అసలు నేను ఎలా రెడీ అవుతాను ఏంటి అనేది ఒక రోజు అది ఒక సపరేట్ వ్లాగ్ చేద్దాం. కానీ ప్రస్తుతానికైతే నేను రెడీ అయిపోయి ఇంకా క్యాబ్ బుక్ చేసేసుకుంటాను. మనం ఈ వెళ్ళే దారి ఇదంతా ఎవ్రీథింగ్ నేను మీకు చూపిస్తాను. నా ఎక్స్పీరియన్స్ మొత్తం అంటే ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్స్ అంటే క్యాచ్ చేయాలంటే దాని ఎక్స్పీరియన్స్, దాని నిద్ర, దాని కష్టాలు ఎవ్రీథింగ్ ఐ విల్ షేర్ యూ ఇన్ దిస్ వ్లాగ్ అనమాట. ప్రస్తుతానికి అయితే నేను రెడీ అయిపోయాక దీని తర్వాత మన జర్నీ అంతా చూపిస్తాను. లెట్స్ డూ దిస్ అండ్ వి గాట్ దిస్. ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్స్ తో ఇదే ప్రాబ్లం ఏంటంటే క్యాబ్లు తొందరగా బుక్ అవ్వవు. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? టైం చూస్తేనేమో 4:40 అవుతుంది. వెళ్ళిపోవాలి. అట్లీస్ట్ ఎంత లేదన్నా 1.5 గంటల ముందైనా ఉండాలి. మా ఫ్లైట్ చూస్తేనేమో 7:15కే ఉంది. వెబ్ చెక్ ఇన్ అయితే అయిపోయింది కానీ టెన్షన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు స్టార్ట్ అయింది టెన్షన్. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి.
పాపం మా ఆయన ఎందుకు 2 o'clock లేపాడో నాకు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు నాకు అర్థం అవుతుంది. సో హియర్ వి గో విత్ ది లుక్. సో నేనైతే రెడీ అయిపోయాను, లగేజ్ అంతా కూడా కిందికి పంపించేసాను, అండ్ మన క్యాబ్ కూడా బుక్ అయిపోయింది. అమ్మయ్య, ఇప్పుడు ప్రెసెంట్ అయితే 10 to 5 అవుతుంది అనమాట. సో దాని వెళ్ళిపోయాక ఎయిర్పోర్ట్, మన జర్నీ, ఎయిర్పోర్ట్ ఇవన్నీ మార్నింగ్ ఆ నిద్ర మొహాలు అవన్నీ మీకు చూపించేస్తాను. సో లెట్స్ గో టు ద ఎయిర్పోర్ట్. నాకు నిజంగా చెప్పానా, ఎన్ని తిట్లు పడుతున్నాయి అంటే లిటరల్ గా మా ఆయన అయితే బండ బూతులు తిడుతున్నాడు. ఎందుకంటే ఎయిర్పోర్ట్కి వెళ్తూ కూడా టైం అవుతూ కూడా మళ్ళీ మధ్యలో అంటే పొద్దున్న లేగానే ఛాయ్ లేకపోతే నా బ్రెయిన్ పనిచేయదన్నమాట. సో అందుకనే ఫస్ట్ ఒక ఛాయ్ తాగిన తర్వాత అప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్తే బెటర్ కదా అని చెప్పేసి, లేకపోతే 2.5 గంటల జర్నీ నా వల్ల కాదు, నాకు ఎనర్జీ రాదు, అందుకని అనమాట. అండ్ మీకు ఇంకొక బ్యూటిఫుల్ వ్యూ చూపినా. సో ఫైనల్ గా ఎయిర్పోర్ట్ కి వచ్చేసాము. నా లైఫ్ లో ఫస్ట్ టైం దగ్గర 2 గంటల ముందు నేను వచ్చేసాను. నాకు అవార్డు ఇచ్చేయండి అందరు కలిసి. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సో బేసిక్ గా ఒక్కసారి చూడండి, ఎర్లీ మార్నింగ్ ఎంత, ఇప్పుడు టైం ఎంత అవుతుంది తెలుసా? 5:45 అవుతుంది. ఒకసారి ఆ జనాలు చూడు మామా, మామూలుగా లేదు కదా. సో ఎర్లీ మార్నింగ్ ఇంత మంది వస్తారని నాకు ఇప్పుడే తెలిసింది. నేను మామూలుగా దుబాయ్ వెళ్ళినప్పుడు నేను చూసాను, అది కూడా మిడ్-నైట్ ఫ్లైట్, కానీ ఇది మాత్రం నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోతాము. లోపలికి వెళ్ళాక ఏం చేస్తాం ఏంటనేది అన్ని చూసేద్దాం. లెట్స్ గో. ఎయిర్పోర్ట్ కి వస్తే ఇదే ప్రాబ్లం తెలుసా, కొంచెం ఎర్లీగా వచ్చామనుకో ఏదో ఒకటి షాపింగ్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. అదే మెల్లగా వచ్చామనుకో, అదే తొందరగా వచ్చేసామనుకో, అమ్మో ఫ్లైట్ టైం అవుతుంది అని ఉరుకుతాం అనమాట. కానీ ఎర్లీగా తీసుకొచ్చావు కాబట్టి ఈ రోజు మా హస్బెండ్ కి పిడి పెడతాను, నేను ఏదో ఒకటి షాపింగ్ చేస్తా అదండి. కానీ బెస్ట్ థింగ్ ఏంటి తెలుసా అండి, ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్స్ లో మంచి సన్ రైజ్ చూడొచ్చు. అది ఎంత బాగుంటుంది తెలుసా అసలు. అది కూడా నేను మీకు చూపిస్తాను. ప్రస్తుతానికైతే లెట్స్ గో. ఇక్కడ లాంజ్ ఉంది, ఇన్ని ఉంటే ఇంకా ఏదో ఒకటి కొనాలనిపిస్తుంది కదా. అందుకే నేను రాను తెలుసా తొందరగా. ఎయిర్పోర్ట్ కి వస్తే ఏదో ఒకటి కొనుక్కోవాలనిపిస్తుంది. అది చూడు ఎంత బాగున్నాయో, చిన్న గ్యాజెట్స్ క్యూట్ ఉంటాయి. అండ్ ఎస్, ఫైనల్ గా 2 రూపీస్ కి లాంచ్ యాక్సెస్ నేను ఫస్ట్ టైం ట్రై చేస్తాను ఎయిర్పోర్ట్ లో. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. థ్యాంక్ యూ టు మై హస్బెండ్ గారు, ఎందుకంటే ఎర్లీగా ఎయిర్పోర్ట్ కి రావడం వల్ల ఇలా హ్యాపీగా 2 రూపాయలకే లాంచ్ యాక్సెస్ మనం పొందొచ్చు అనమాట. ఏం కావాలంటే అది వెళ్ళి తినేయచ్చు. ఇంకా టైం ఉంది కాబట్టి నేను చక్కగా మనకు మంచిగా ఏమైనా కాఫీ కానీ లేకపోతే బ్రేక్ఫాస్ట్ కానీ యమ్మీగా తినేసి చలో లెట్స్ గో ఇన్ టు ద ఫ్లైట్. థ్యాంక్ యూ సో మచ్ కిషోర్ ఫర్ ద ఫస్ట్ టైం. అసలు ఎంత బాగుంది తెలుసా లాంచ్ అయితే, అండ్ దట్ టు జస్ట్ 2 రూపీస్ కి వచ్చింది. నేను షాక్ అసలు, నేను లిటరల్ గా చెప్పట్లా, ఇప్పుడు అర్థమైంది. ఎర్లీగా ఎయిర్పోర్ట్స్ వస్తే ఇలాంటి బెనిఫిట్స్ ఉంటాయని నాకు తెలిసింది, నాకు బుద్ధి వచ్చింది. ఇప్పటి నుంచి నేను ఎర్లీగా వచ్చి చక్కగా ఇలాంటి లాంచ్ యాక్సెస్ అంతా మంచిగా ఎంజాయ్ చేస్తా. ఫుడ్ మాత్రం అదిరిపోయింది తెలుసా. అండ్ లైవ్ గా ఉప్మా పెసరట్టు వేస్తున్నారండి, అద్దరిపోయినాయి. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఏదైనా ఉంది లాంచ్ యాక్సెస్ లో. నేను ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను అనమాట, ఈ విషయం నాకు ముందు ఎందుకు తెలియలేదా అని. బట్ ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. ఇట్స్ యమ్మీ. లైవ్ కౌంటర్ వేడి ఉప్మా పెసరట్టు అద్దరిపోయింది. ఫైనల్ గా యమ్మీయెస్ట్
ఫ్రీ 2 రూపీస్ మీల్ ఎంజాయ్ చేసిన తర్వాత అమ్మయ్య అన్నదాత సుఖీ భవ. నిజంగా అంటే నాకు ఇప్పుడు దాకా తెలీదు లాంచ్ యాక్సెస్ అది 2 రూపాయలకి మనం యూజ్ చేసుకోవచ్చు అని నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో బోల్డ్ చూసాను, కానీ ఇప్పుడు లైవ్ గా థ్యాంక్స్ టు మై హస్బెండ్ గారు, ఎందుకంటే నన్ను ఎర్లీగా తీసుకొచ్చారు కాబట్టి నేను ఇవన్నీ ఎంజాయ్ చేయగలిగాను. అండ్ చక్కగా ఇప్పుడైతే నా క్యాపుచినో తోటి వచ్చేసినాను బయటికి. అండ్ అక్కడ మన బోర్డింగ్ పాస్ రెడీ, అంటే అక్కడ వెళ్ళాలి మనము, మన గేట్ నెంబర్ 102 అన్నమాట. జనాలు ఉన్నారు. ఆయన చక్క వెళ్ళిపోయి ఇంకా మనం ఫ్లైట్ లో బోర్డ్ అయిపోదాం. లెట్స్ గో. సో మన బోర్డింగ్ పాస్ కూడా అయిపోయిందండి. ఇప్పుడు మనము వెళ్తాము, మన ఫ్లైట్ దగ్గరికి వెళ్ళాలి. సో డ్రైవర్ అన్న ఇంకా స్టార్ట్ చేయట్లేదు, వెయిట్ చేస్తున్నాము, జనాలు రావాలి కదా అని చెప్పేసి. ఓ డ్రైవర్ అన్న జరంత పోనీ రావే. ఎయిర్పోర్ట్ కి వచ్చినప్పుడు కొంచెం మెయింటైన్ చేయాలా, బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఇలాంటి చిందిరేషాలు ఇవ్వద్దు. ఓకే, బి క్లాస్. ఇక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అయింది తెలుసా. అగో రెడ్ లైట్ పడ్డది. దీనికోసం వెయిటింగ్. రెడ్ లైట్ పడ్డది దీనికోసం. అగో ఆ ఫ్లైట్ వెళ్తే అప్పుడు అయిపోతుంది. సో మన బోటింగ్ చేసేసామండి. ఇప్పుడు మన ఫ్లైట్ వచ్చేసి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అన్నమాట. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఇంకా సర్ప్రైజే. వన్స్ నేను మన డెస్టినేషన్ రీచ్ అయ్యాక అప్పుడు చెప్తా. ఒకసారి సన్ చూపి ఎంత బాగున్నాడు చూడు, ఇందులో నుంచి భలే ఉన్నాడు కదా. ఆల్రెడీ లేట్ అయిపోయాము, వాళ్ళు తిడుతున్నారు, వెళ్ళిపోదాం పదండి. సో ఫ్లైట్ లో ఉన్నాము, అయిపోయిందండి. నేను నా నెక్ పిల్లోతో రెడీగా ఉన్నాను. ఇంకొక 2.5 hours వరకు ఫుల్ కేసేసానంటే హ్యాపీగా ఎర్లీ మార్నింగ్ నిద్ర డిస్టర్బ్ అవడం ఇవన్నీ కొంచెం ఏమంటే బ్యాలెన్స్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పటికైతే ఇంకా స్టార్ట్ కాలేదు, స్టార్ట్ అప్పుడు ఇంకా కొంచెం బజ్జడం బెటర్ అన్నమాట. దిగేసాము అమ్మయ్య. 2.5 hours హ్యాపీగా ఒక మంచి స్లీప్ వేసిన తర్వాత ఇప్పుడే రీచ్ అయ్యాము. ఇప్పుడు చెప్పాలా సర్ప్రైజ్ ఎక్కడ వచ్చాము అని. ఇప్పుడు చెప్పొచ్చు, ఇగో ఇక్కడ ఉంది కదా, ఇది కూడా ఒక వీళ్ళ అథెంటిక్ క్రాఫ్ట్ అన్నమాట. ఇది తర్వాత చెప్తాను, ఇంకొంచెం ముందుకు వెళ్ళాక మీకు చూపిస్తాను అనమాట ఎక్కడికి వచ్చాము ఏంటి అని. చాలా బాగుంటది అనమాట. సో ఉంది కదా, ఇంట్రెస్ట్ ఉంది కదా ఎక్కడికి వచ్చాము, ఎక్కడ అసలు ఈ ఎయిర్పోర్ట్ చూడు ఎంత బాగుందో ఒకసారి చూపి. ఎస్, సో ఫైనల్ గా ఎక్కడికి వచ్చానంటే గువాహటికి వచ్చేసాను. ఎస్, దిస్ ఇస్ గువాహటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నమాట. సో హైదరాబాద్ నుంచి ఇప్పుడు దాకా అర్థమైపోయింది కదండి, ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్స్ కానివ్వండి, ఏ టైంకి రీచ్ అయ్యానో. పొద్దున్న నాన్ స్టాప్ 2:30కి లెగిస్తే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 10:45 అవుతుంది. ఇప్పుడు దాకా మధ్యలో ఏదో ఒక 2 hours బ్రేక్ తప్పించి మిగతాదంతా ఉరుకులు పరుగులే. సో నాకు అందుకే ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్స్ నచ్చవు, కానీ ఆ లాంచ్ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత మజా వచ్చింది. సో కొంచెం ఎర్లీగా ఎయిర్పోర్ట్ కి రావడం వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయని కూడా నాకు తెలిసిపోయింది. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. మహానటి లావణ్య. See you all in the next vlog.